ఈ వీడియోలో గోవా నుండి వచ్చిన ఓ భక్తుడి యొక్క కథను గురించి తెలుసుకుందామండి. గోవా నుండి వచ్చిన ఒక భక్తుడు 35 రూపాయలు సమర్పించక సాయి తీసుకొనక నిగూఢ రీతిన ఇలా చెప్పారు. నా వద్ద 30 సంవత్సరములుగా ఉన్న వంటవాడు దుస్సాంగత్యానికి లోనే ఒక రాత్రి గోడకు కన్నం వేసి 30,000 రూపాయలు దొంగిలించాడు. ఆ దిగులుతో నేను పిచ్చెత్తినట్లు కూర్చున్నాను. ఒక ఫకీర్ వచ్చి నా దిగులుకు కారణం విని, షిరిడీలో సాయిబాబా అనే మహాత్ముడు ఉన్నాడు, నీ పైకం తిరిగి వస్తే షిరిడీ వస్తానని మొక్కుకొని అంతవరకు భోజనంలో నీకిష్టమైన వంటకం తినడం మానుకో అన్నాడు. అలాగే చేస్తే కొద్ది కాలానికి ఆ వంటవాడు తిరిగి వచ్చి పశ్చాత్తాపంతో పైకం తిరిగి ఇచ్చాడు. వెంటనే షిరిడీ బయలుదేరాను. మొదట నౌకలో సరంగు ఖాళీ లేదన్నాడు. ఇంతలో ఒక జవాను వచ్చి సరంగు నొప్పించి నన్ను నౌక ఎక్కించాడు. సాయి తన గత జీవితమంతా వివరించడమే గాక ఆయనే తనకు పైకం దొరికేలా చేసిన ఫకీర్ అని, నౌకలో తనకు స్థలం ఇప్పించిన జవాను కూడా వారేనని ఆ భక్తుడు గుర్తించాడు. ఓం సమ సద్గురు సాయినాథ్ महाराज की जय. ओम सम सद्गुरु भरद्वाज महाराज की जय.